హలో నమస్తే డియర్ ఫ్రెండ్స్ అండ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనందరం ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే రవ్వ కేసరి కొద్దిగా వెరైటీగానే కాకుండా ఎంతో టేస్టీగా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఇంతకీ మనలో మన మాట, ఒక్కసారి ఇలా చేసుకుని తింటే కేసరి ఇలానే చేయాలి అనిపిస్తుంది. మరెందుకు ఆలస్యం, చేసేద్దామా? ముందుగా ఒక ప్యాన్లో 1 కప్పు నీళ్లు పోసుకొని అందులో 1 కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కలు వేసుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పైనాపిల్ ఉడికించిన తర్వాత 2 నుంచి 3 చుక్కలు పైనాపిల్ ఎసెన్స్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక కడాయిలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని అందులోకి కొన్ని బాదం పప్పు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష మరియు పిస్తా పప్పు వేసుకొని బాగా గీ రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అదే కడాయిలో 1 స్పూన్ నెయ్యి వేసి అందులో 1 కప్పు బొంబాయి రవ్వ వేసి దోరగా వేయించుకోవాలి. చిన్న చిక్క, బొంబాయి రవ్వని ముందుగా నెత్తిలో వేయించుకుంటే నీళ్ళల్లో వేసుకున్నప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది. అదే కడాయిలో 3 కప్పుల నీరు పోసుకొని నీటిని బాగా మరిగించుకుంటూ అందులోకి 3 నుంచి 4 దంచిన యాలకులు, చిటికెడు లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని బాగా మరగనివ్వాలి. ఇందులోకి వేయించి పెట్టుకున్న రవ్వని కలుపుకుంటూ వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని లో ఫ్లేమ్లో బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. రవ్వ బాగా దగ్గర పడిన తర్వాత 1 కప్పు పంచదార వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న పైనాపిల్ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. కేసరి దించే సమయంలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. చివరిగా 1 స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకొని దింపుకోవాలి. అంతే, చూశారు కదా, ఎంతో ఈజీగా వెరైటీగా చేసుకోగల ఈ స్పెషల్ పైనాపిల్ కేసరి. మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. టేస్ట్కి నేను గ్యారంటీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలపగలరు. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.
అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.